హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సుజాత టైలర్. ఈరోజు వచ్చేసి మీకు మంచిగా ఉండే ఒక బాడీ చూపిస్తానండి. డ్రెస్సుల కింద నైటీల కింద వేసుకుంటారు అనమాట ఈ బాడీని. ఇది సేమ్ జాకెట్ లాగేనమాట. కటింగ్ మొత్తం జాకెట్ కటింగేను, మొత్తం క్రాస్ కటింగేను. కాకపోతే ఓన్లీ చేతులే ఉండవన్నమాట. ఈ బాడీ అనేవి నేను చాలా ఏళ్ళ నుంచి కుడుతున్నాను, కొందరికి తెలియదు కదా అని చెప్పేసి ఈరోజు నా ఛానల్లో పెడుతున్నాను. ఇది కాటన్ క్లాత్ అండి. కాటన్ క్లాత్ ఇది మామూలుగా బజార్లలో షాపుల్లో దొరుకుతుంది అనమాట. టానుల్లో ఉంటుంది. మొత్తము ఈ పట్టి మొత్తం కొలుసుకోవాలి. ఇప్పుడు ఈపు ఉంది కదా, కింద వచ్చేసి మనం మడవడానికి కొంచెం వదులుకోవాలి. మిషన్ మీద కుట్టేసుకుంటే సరిపోద్ది, దీనికి చేతి కుట్ట అవసరం లేదు. వెనక పార్ట్ వచ్చేసి నడ్డీప్ అండి. ఇది ఈ నడ్డీప్ని ఇక్కడ ఇట్లా కొలుసుకోవాలి. మొత్తము కొంచెం పైన ఖర్చు వదులుకోవాలి, ఇక్కడ కూడా అట్లాగే వదులుకోవాలి. నేను అందాజుగా దీన్ని మడతేస్తాను అనమాట. మనం ఇప్పుడు మళ్ళీ ఇది కొలవాలి. వెనక పార్టు నీట్గా పెట్టుకొని టేప్తో కొలుసుకోవాలి. ఎంత వచ్చింది? 20 వచ్చింది అనమాట. 20లో 20 40 అనమాట. 40లో 4 భాగాలు చేస్తే 10 వచ్చింది అనమాట. మనం 10 ఇక్కడ తీసుకోవాలి. ఇట్లా నీట్గా గుర్తుపెట్టుకోవాలన్నమాట. గుర్తుపెట్టేసుకొని స్కేల్ తీసుకొని మొత్తము ఇట్లా నీట్గా కొట్టుకోవాలన్నమాట. మనము దీనికి వచ్చేసి మెడ లెంత్ వచ్చేసి 1.5 పెట్టాలి. 1.5 ఎందుకంటే మనము ఫోల్డ్ చేస్తాం కదా, దీనికి చేతి కుట్టు ఉండదు, మొత్తం ఫోల్డ్ చేస్తామన్నమాట. 1.5 పెట్టేస్తాను అనమాట. మళ్ళీ షేమ్ నడ్డీప్కి ఇక్కడ ఇక్కడ మెడల్ కొట్టుకొని ఇట్లా కొలుసుకోవాలన్నమాట. ఇట్లా నీట్గా మెడ భాగం తీసేసుకొని పట్టేసినట్టు కానీ ఏమి ఉండవండి. ఇవి బాగుంటాయి, వేసుకోవడానికి కంఫర్ట్గా అనిపిస్తాయి. ఇక్కడ వచ్చేసి షోల్డర్ వచ్చేసి మరింత తీసుకోకూడదు. చూడండి, చిన్న షోల్డర్ ఉంది కదా, దీనికి ఇట్లాగే మనం ఈ షోల్డర్కి ఆ పక్క ఈ పక్క ఖర్చు పెట్టుకొని కొలుసుకోవాలన్నమాట. కొలుసుకొని ఇట్లా రౌండ్ అప్ చేసుకోవాలి. అయిపోయిందండి. దీన్ని వెనక పార్ట్ కటింగ్ అయిపోయింది. ఇప్పుడు ముందు పార్ట్ చూపిస్తాను. ఇది అనేది బాగా డ్రెస్సుల కిందకి కానీ నైటీల కిందకి కానీ బాగుంటుంది వేసుకోవడానికి. మనం కొనుక్కోలేనప్పుడు ఇలాంటి క్లాత్ తెచ్చుకొని నీట్గా కట్ చేసి కుట్టుకొని, మీ ఇంట్లో టైలర్లు ఉన్నారనుకోండి, మీరే టైలర్ కొనుక్కొని నీరు కూడా తెచ్చుకొని కుట్టుకున్నారనుకోండి, బాగుంటాయి. బజార్లో కొనాలా చేయాలని ఆలోచన ఉండదు అన్నమాట. ఎక్కువ రోజులు కూడా ఉంటాయి. ఒకవేళ మీ టైలర్లు ఉంటే మీ టైలర్ల కాడికి పోయి ఇలా కుట్టున్నారంట కదా డ్రెస్సుల కిందకి నైటీల కిందకి, బాగుంటుంది, చూపించండి, వాళ్ళే చెప్తారనమాట ఎలాగో. వెనక పార్ట్ అయిపోయిందనమాట. నేను వెనక పార్ట్ నీట్గా కట్ చేశాను. ఇప్పుడు ముందు పార్ట్ కట్ చేస్తాను. ఇదే వేసుకొని నీట్గా ఇట్లా క్రాస్గా వేసుకోవాలన్నమాట. క్రాస్గా వేసుకొని మొత్తము మార్కింగ్తో మార్క్ చేసుకోవాలి. దీనికి చేతులు ఉండవండి, ఓన్లీ వెనక పార్టు ముందు పార్టు షేప్ పట్టీలే. ఇట్లా మొత్తం గీసేసుకొని ఇప్పుడు అది తీసుకొని కొలుసుకోవాలన్నమాట. ఇక్కడ ఎంతవరకు వచ్చిందో ఇక్కడ దాకా వచ్చిందనమాట. మెడ కూడా ఉక్సులు పట్టి పక్క తీసుకొని మెడ చూడండి ఇట్లా కొలుసుకోవాలి. మెడ కూడా వచ్చేసింది అనమాట. కొంచెం మెడ తక్కువ తీసుకోవాలి, ఎందుకంటే దాన్ని మనము మొత్తం మడుచుంటాం కదా, అందుకని చెప్పేసి కొంచెం అలా వచ్చుద్ది. ఇప్పుడు సంక పక్క పట్టుకొని నీట్గా కట్ చేసేసుకోవాలి. అయిపోయింది. వెనక పార్ట్ వెనక పార్ట్ అయిపోయింది, ముందు పార్ట్ అయిపోయింది. మొత్తం కట్ చేసుకోవడం. ఇప్పుడు మొత్తం నీట్గా కటింగ్ అయిపోయింది అనమాట. చూడండి, ముందు పార్ట్ కూడా అయిపోయింది. ముందు పార్ట్ అయిపోయిందని చెప్పాను కదా, ముందు పార్ట్ అయిపోయిందండి. ఇది వెనక పార్ట్. ఇది మొత్తం నేను సెట్ చేసుకుంటాను. షేప్ పట్టీల తర్వాత క్లాత్ మొత్తం కట్ చేసుకుని అడ్జస్ట్ చేసుకొని కట్ చేసుకుంటాను అనమాట. వీడియోగా నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి.